అందరికీ నమస్కారం। ఈరోజు మన వీడియోలో కొర్రలతో పొంగలి అయితే చేసి చూపించబోతున్నానండి। ఇలా మిల్లెట్స్తో చేసుకోవడం వలన ఎంతో రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మంచిది। మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। ఒక కప్పు పెసరపప్పుని 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి। ఇలా దోరగా వేయించుకోవడం వలన చాలా రుచిగా ఉంటుంది। ఇది కలర్ చేంజ్ అయింది కాబట్టి దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం। ఒక 2 నిమిషాల పాటు చల్లారిన తర్వాత దీంట్లో వాటర్ అయితే వేసుకొని నీట్గా అయితే కడుక్కోవాలండి। దీంట్లో ఏమన్నా డస్ట్ కనుక ఉంటే అదంతా పోతుంది। చూడండి ఎలా ఉందో। ఒక కడాయి తీసుకొని దీంట్లో పెసరపప్పుని వేసుకోవాలి। నైట్ నానబెట్టుకున్న కొర్రలను అయితే వేసుకోవాలి। నేను 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు కొర్రలను అయితే తీసుకున్నాను। వీటికి సరిపోయేన్ని వాటర్ని అయితే వేసుకోవాలి। దీంట్లో 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి। దీన్ని ఒక 3 నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలి। చూడండి ఇదైతే ఉడికింది। ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని చల్లారనిచ్చుకోవాలి। ఒక చిన్న పాత్ర తీసుకొని 3 స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకోవాలి। మీరు నచ్చితే నూనె అయినా వేసుకోవచ్చు। సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి। ఒక 5-6 మిరియాలు అలాగే ఒక 10 వరకు జీడిపప్పులు వేసుకోవాలి। 2 రెమ్మల కరివేపాకు అయితే వేసుకోవాలి। ఒక చెంచా జీలకర్రను అయితే వేసుకొని వీటన్నింటిని దూరగా అయితే వేయించుకోవాలి। కొర్రల పొంగలి అయితే సిద్ధమైపోయిందండి। నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి।